నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. దేశంలో రబీ సీజన్ వేరుశెనగ సేద్యం 3.85 లక్షల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది 3.42 లక్షల హెక్టార్లలో విస్తరించగా రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటైనందున ఈసారి జనవరి 14 నాటికి 23,000 హెక్టార్లు వృద్ధి చెంది 3.65 లక్షల హెక్టార్లలో విస్తరించింది. సేద్యం ప్రక్రియకు తెరదించగా కొన్ని రాష్ట్రాలలో సరుకు రాబడులు కూడా ప్రారంభమయ్యాయి. ధరలు ఆశాజనకంగా లేనందున స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో జనవరి 15 నాటికి రబీ సీజన్ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 192,478 ఎకరాల నుండి పెరిగి 2,21,010 ఎకరాలలో విస్తరించింది. కొత్త సరుకు మార్కెట్లకు పోటెత్తుతున్నది. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో ప్రతిరోజు 3 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి అవుతున్నది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 50 నుండి 60,000 బస్తాలు, ఉత్తరప్రదేశ్ 50 నుండి 60,000 బస్తాలు, రాజస్థాన్ 90,000 బస్తాలు, మధ్యప్రదేశ్ 60 నుండి 70,000 బస్తాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారంలో 70 నుండి 80,000 బస్తాలు, కర్ణాటకలో 40 నుండి 50,000 బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో 6 నుండి 7,000 బస్తాలు, ఎమ్మిగనూరులో 4 నుండి 5,000 బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై 4,500 నుండి 5,850, కర్నూలులో 3 నుండి 4,000 బస్తాలు, అనంతపురంలో 5 నుండి 6,000 బస్తాల రాకపై కదిరి లేపాక్షి 4,000 నుండి 5,000, K6 పీనట్ మిక్స్ సరుకు 5,000 నుండి 6,300, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 9,000, చెన్నై డెలివరీ 9,300 నుండి 9,400, 70 నుండి 80 కౌంట్ స్థానికంగా 9,300, 60 నుండి 70 కౌంట్ 10,000 ధరతో తమిళనాడు కోసం వ్యాపారమవుతున్నది. తెలంగాణలోని వనపర్తిలో 80 నుండి 90,000 బస్తాల సరుకు రాబడిపై 5,500 నుండి 7,000, కేసముద్రం, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, అచ్చంపేట ప్రాంతాలలో కలిసి 20 నుండి 25,000 బస్తాల రాకపై 5,600 నుండి 7,275, వనపర్తిలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ స్థానికంగా 9,000, 70 నుండి 80 కౌంట్ 9,300, 60 నుండి 70 కౌంట్ 9,600, 60 నుండి 65 కౌంట్ 10,200, 90 నుండి 100 కౌంట్ 8,800, కళ్యాణి 6,300 ధరతో వ్యాపారమై హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ కోసం రవాణా అవుతున్నది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు 3,800 నుండి 4,300, హెచ్పిఎస్ 60 నుండి 70 కౌంట్ 7,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో 4,500 నుండి 6,000, రాజ్కోట్లో 20 నంబర్ సూపర్ రకం ఎండు సరుకు 5,700 నుండి 5,800, మీడియం 5,500 నుండి 5,750, సాధారణ రకం 5,300 నుండి 5,350, బిటి 39 సూపర్ రకం సరుకు 5,415, మీడియం 4,500 నుండి 5,000, సాధారణ రకం 4,250 నుండి 4,500, హెచ్పిఎస్ ముంద్రా ఓడరేవు డెలివరీ 50 నుండి 60 కౌంట్ కొత్త సరుకు బోల్డు 7,700, 40 నుండి 50 కౌంట్ 7,900, 38 నుండి 42 కౌంట్ 8,100, 39 రకం బోర్డు కొత్త సరుకు 40 నుండి 50 కౌంట్ 7,950, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా 80 నుండి 90 కౌంట్ 7,000, 50 నుండి 60 కౌంట్ 7,800 మరియు 140 నుండి 160 కౌంట్ 6,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్, రత్లాం ప్రాంతాలలో ప్రతిరోజు 25 నుండి 30,000 బస్తాల వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు 5,000 నుండి 5,250, మీడియం 4,800 నుండి 4,900,
సాధారణ రకం 4600 నుండి 4700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, దావణగిరి, సీరా, చిత్రదుర్గ్, యాద్గిర్ ప్రాంతాలలో 40 నుండి 50,000 బస్తాల రాకపై కదిరి లేపాక్షి 4,000 నుండి 5,500, K6 6,000 నుండి 7,000, చెల్లకేరిలో HPS 80 నుండి 90 కౌంట్ 9,000 నుండి 9,100, 90 నుండి 100 కౌంట్ 8,700 నుండి 8,800, 70 నుండి 80 కౌంట్ 9,300, కళ్యాణి 7,100 నుండి 7,150, K6 మిక్స్ సరుకు 8,600 నుండి 8,700, 90 నుండి 100 కౌంట్ 8,600 నుండి 8,700 మరియు రాజస్థాన్లోని జైపూర్, బికనీర్ మరియు పరిసర ప్రాంతాల వేరుశెనగ 4,700 నుండి 5,000, HPS 40 నుండి 50 కౌంట్ 7,700, 50 నుండి 60 కౌంట్ 7,500, 60 నుండి 65 కౌంట్ 7,300, 60 నుండి 70 కౌంట్ 7,100 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.